సమర్థంబులగు పదంబులు ఏకపదంబగుట సమాసమనబడును. ఇది బాల వ్యాకరణంలో చెన్నై సూరి గారి యొక్క నిర్వచనం. సమాసానికి ఈ విధంగా నిర్వచనం బాల వ్యాకరణంలో చెన్నై సూరి గారు చెప్పారు. సమర్థములైనటువంటి పదాలు ఒక పదంగా అవ్వటాన్ని మనం సమాసం అని చెప్పాం. ఇక్కడ ఏమంటున్నాడంటే తత్పురుష సమాసం అన్నాడు. తత్పురుష సమాసం అంటే సమాసంలో కూడా రెండు పదాలు ఉంటాయి. పూర్వపదం అట్లాగే ఉత్తర పదం అని రెండు పదాలు ఉంటాయి. పూర్వపద ప్రాధాన్యం కలిగినటువంటిదేమో అవ్యయీభావ సమాసం, ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటిదే తత్పురుష సమాసం. ఇక్కడ సూర్య కిరణాలని ఇచ్చాడు. సూర్యుని యొక్క కిరణాలు. పై ఉదాహరణలో సూర్య కిరణాలు అనే పదాలు పూర్వ ఉత్తర పదాలుగా ఉన్నాయి. వీటిలో కిరణాలనే ఉత్తర పదానికి ప్రాధాన్యం ఇవ్వబడింది. కాబట్టి ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు.